రోజు కాలేజ్కి వెళ్తేనే ఇంటర్మీడియట్ లో M1 M2 సబ్జెక్ట్ ఇప్పటిదాకా అర్థం కాలేదు. బిగ్ బాస్ చూడకుండా నువ్వు ఈ వీడియో చూస్తున్నావు, ఇంకా నీకు ఏం అర్థమవుతుందో అనుకున్నదే అయింది. ఇప్పటిదాకా మన 2 స్టేట్స్ లో ఉన్న జనాలందరూ అగ్ని పరీక్షలో మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప అని చెప్పి ఎంత కొట్టుకున్నారు. మావాడినే లోపల పంపించాలరా అని చెప్పేసి లొల్లి లొల్లి వేసినారు. కట్ చేస్తే ఆ కంటెస్టెంట్స్ అందరింటి లోపటి వెళ్ళినారు, వాళ్ళ నిజమైన స్వరూపం చూపించినారు. అది తట్టుకోలేక వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేసినారో సేమ్ వాళ్ళే వీళ్ళకెందుకురా మనం ఛాన్స్ ఇచ్చినామని చెప్పి తల కొట్టుకుంటున్నారు. అయినా జనాలందరూ ఒకటిని నమ్మటం, నమ్మినోడిని తల పైన కూర్చోబెట్టుకోవడం, తర్వాత నమ్మినోడు కాస్త జనాలందరినీ హౌలగాలు చేయడం. సార్ ఇక్కడ చేసుకొని చెప్తున్నా సార్, 50 లక్షలు వస్తే పేద ప్రజలకి రైతులకి. నువ్వు ఉండరా బాబు, మోసం దగా ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు నువ్వు ఫస్ట్ వచ్చేస్తావు. పొలిటికల్ అయినా బిగ్ బాస్ హౌస్ లో అయినా ఇలా జనాలందరూ ఎర్రిపప్ప అవ్వడం మన కామనే కదా. సరే ఇప్పుడు మ్యాటర్ లకు వద్దాం. మన తెలుగు బిగ్ బాస్ 9 షో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 20 days అవుతుంది. సో అందరి గురించి కాకుండా ఆ కొంతమంది ఐటమ్స్ ఉన్నారు కదా వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అంకుల్స్ అండ్ ఆంటీస్, వెల్కమ్ టు బిగ్ బాస్ 9 రోస్ట్ అండ్ రివ్యూ వీడియో. నేను మీ నాగార్జున, నేను మీ సోనాలి, your down to earth YouTuber, with Pallavi Prashant, die hard fan Aditya Arya broto. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. ఏయ్ నటించకు, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడకు. Crying is only coming. మళ్ళీ చెప్తున్నా, కొంతమంది ఐటమ్ గాళ్ళ గురించే మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. లెట్స్ బిగిన్ ద వీడియో విత్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్. ఆ ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిపోయింది కదా, అమ్మాయి పేరు ఏంది? సృష్టి వర్మ. అయినా ఆ అమ్మాయిని ఎట్లా ఎలిమినేట్ చేసినారా బాబు వీళ్ళు? ఐఎమ్ డామ్ షూర్ హౌస్ లో ఉన్న 15 మంది పేర్లు కూడా తెలియదు మీకు. మనుషుల్ని తెలుసుకునే లోపు కాదు, మనుషుల పేర్లు తెలుసుకునే లోపే బయటికి వెళ్ళిపోయింది. బిగ్ బాస్ హౌస్ కి వచ్చినట్టు లేదు, ఒక వీకెండ్ ఎక్స్కర్షన్ కి వచ్చినట్టుంది. కల్కి 2 లో దీపిక పడుకోని తీసినంత ఈజీగా తీసేసినారు. అరే దీపిక పదుకొని అంటే గుర్తొచ్చింది. I really want to say something to her. Deepika, if you are watching this video, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే ఒక్క గుడ్డు మ్యాటర్ లో వచ్చిన లొల్లి ఇదంతా. అది కొట్టేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, తిన్నోళ్ళు బాగానే ఉన్నారు, ఆ గొడవ చేసిన వాళ్ళు చూసిన వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు. ఆటలో అట్టికాయ లాగా ఈ అమ్మాయి ఏడ్చింది, బయటకు వచ్చేసింది. అక్క బయటికి పోతే బాధపడిన వాళ్ళు కొంతమంది, అయితే పండగ చేసుకున్న వాళ్ళు ఇంకొంతమంది. ఇదంతా కాదు కానీ లోపల వెళ్లే ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు గుర్తుందా? నువ్వు తొందరగా బయటకు వచ్చేస్తే ఒక సాంగ్ నాకు కొరియోగ్రాఫ్ చేసి తొందరగా వచ్చి ఆ మాట నాగార్జున సార్ జనరల్ గా చెప్పినారు అక్క. నేను సీరియస్ గా తీసుకున్నాను. ఎందుకక్క అంత సీరియస్నెస్? ఫస్ట్ చెప్పేస్తే బాగుంటది కదా, అందుకని ఫస్ట్ వెళ్ళిపోయినావు. అయినా ఇదేం ఎలిమినేషన్ సార్, పాపం పిల్లోడు భయపడ్డాడు. Now let's talk about సంజన. హౌస్ లో ఇంకొక ఐటమ్. ఈ 2 weeks లో ఇంట్లో 10 గొడవలు జరిగితే దాంట్లో 8 గొడవలు ఈమె వల్లనే జరుగుంటాయి. కానీ ఒక్క దాంట్లో కూడా ఈమె బుక్ అవ్వదు. కొంతమందికి ఎనర్జీ డ్రింక్ తాగితే ఎనర్జీ వస్తుంది, ఈ మేడం కి మాత్రం కొంతమంది గొడవ పడుతుంటే అది చూసి ఎనర్జీ వస్తుంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ మేం తెగ్గ ఆడేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ మేడం స్టార్ట్ చేసిన గేమ్ లో వీళ్ళందరు ప్లేయర్స్ అని చెప్పేసి వీళ్ళకి తెలియదు. నిజానికి షో నడిపే వాళ్ళకి, షో చూసే వాళ్ళకి ఇట్లాంటి గొడవలే కావాలి. అన్ని యాంగిల్స్ ఉన్న మహానటి ఈమె. ఈమె చేసిన సినిమాలతోనే మనం కంపేర్ చేయొచ్చు. బుజ్జిగాడు సినిమా హీరోయిన్ లాగా క్యూట్ గా, దండుపాల్యం బ్యాచ్ లో మెంబర్ లాగా వైలెంట్ గా కూడా ఉంటది. ఇవన్నీ కాదు మేడం, మీ ప్లాన్స్ మీరు వేయండి, ఏదో ఒకటి చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి ప్లీజ్ మేడం, దండం పెడతా ప్లీజ్. తెలుగుని మాత్రం కూలీ చేయకండి, తెలుగుని మాత్రం కూలీ చేయకండి. కోడికాయలు ఎక్కువ ఉంది, అది యూజ్ చేస్తే అయిపోతుంది. మాన్యువల్ ఇంకా కొడుస్తున్నావా? మా కొత్త సీరియల్ మొదలు పెట్టినాము. ఏమిటది? కోడలా కోడలా నా కొడుకుకి కుక్కలా కొట్టాలా.
ఇది విన్న తర్వాత నాకు వచ్చిన తెలుగు కూడా పోతుంది. సరిపోయారు ఇద్దరును. నెక్స్ట్ రీతు చౌదరి, ద మోస్ట్ డేంజరస్ కంటెస్టెంట్ ఆఫ్ ద హౌస్. అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా అంటది. సరే అని హెల్ప్ చేస్తే నీకెందుకు అన్నా అంటది. నీకెందుకురా ఈ పొయ్యే కాలం. ఒక ఫ్లిప్పర్, ఒక మహానటి. ప్రతి బిగ్ బాస్ సీజన్ లో కొంతమంది ఫీమేల్ కంటెస్టెంట్స్ వస్తారు. వీళ్ళ పనేంట్రా అంటే స్ట్రాంగ్ గా ఉన్న మేల్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మంచిగా ఫ్రెండ్షిప్ చేయడం. ఇట్లాంటి ఒక చిన్న రొమాంటిక్ యాంగిల్ ఇట్లా స్టార్ట్ అవుతుంది. చెయ్యి టచింగ్, నాకు నువ్వు నీకు నేను పాట ప్లేయింగ్, అట్లా ఇద్దరు పవన్లు కలిసి రీతుకు దొరికినారు. చిన్న పవన్ ఒక వైపు, పెద్ద పవన్ ఇంకో వైపు. నేనంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు భయ ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతావు? ఇష్టం కాబట్టి కదా ఈ రోజు నువ్వు కెప్టెన్ అయినావు. అట్లీస్ట్ సరే ఈట్ 5 స్టార్ డూ నథింగ్ అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నువ్వు ఎంత వీక్ అయితే పక్కనోడు నీకు అంత బాగా వాడుకుంటాడు అనమాట. అదే రీతు చేసేది డిమన్ పవన్ తో. నాకు ఇప్పుడు చాక్లెట్ కావాలి. సార్ ఏంది సార్ ఇది? నాగార్జున గారు ఈ దరిద్రాన్ని చూడలేకపోతున్నాం సార్. పిల్ల వచ్చేగాడికి అర్థమైతలేదు. పెళ్ళైపోయిన వాళ్ళతో లవ్ స్టోరీలు ఏంట్రా నీకు? నార్మల్ కాన్వర్సేషన్ కి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి కూడా డిఫరెన్స్ తెలుస్తలేదు పిల్ల బచ్చగానికి. అప్పుడు ఎప్పుడో సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ చూసినాం ఇట్లా రితిగా చేతుల్లో. తర్వాత నిన్ను చూస్తున్నాం. ఆ అమ్మాయి గ్యారంటీగా ఉంటది రీతు గేమ్ రీతు ఆడుతుంది. నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత రీతుకి ఓట్ వేయడంలో సపోర్ట్ చేయి. బయటికి వచ్చిన తర్వాత ఈ వీడియోలన్నీ చూసి ఫుల్ రిగ్రెట్ అవుతావు భయ్యా నువ్వైతే. ఫస్ట్ లో సార్ ని చూసి అందరూ అమ్మాయి కూడా అనుకున్నారు. ఒక వారం తర్వాత అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్. పవన్ స్టార్ పేరు పెట్టుకున్నాడు కాబట్టి బయట ఉన్న జనాలు గుద్ది లోపల పంపించినారు. సోల్జర్ అని ఒక మంచి సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది. స్టార్టింగ్ లో అందరికి సెల్యూట్ చేసేవాడు. ఇప్పుడు మాత్రం రీతు ఒక్కదానికే సెల్యూట్ చేయడంలో బిజీ ఉన్నాడు. ఈ 20 రోజుల్లో సార్ కలిపిన పులిహోర మాత్రం ఎవ్వరు కలపలేదు. పంచితే హౌస్ మొత్తం పులిహోర 2 రోజులు తిని బతకొచ్చు. గేమ్స్ ఏమైనా సక్రమంగా ఆడుతున్నాడా అంటే అది కూడా లేదు. ఇదే బిహేవియరల్ చేంజెస్ అంటే. వీళ్ళు కామనర్స్ అని పేరే గానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్. ఇద్దరు పవన్ లీట్లు ఉన్నారంటే ఈ లేడీస్ ఇద్దరిని చూడండి. ప్లీజ్ డోంట్ టాక్. ఫస్ట్ ప్రియా మేడం. బయట జనాలకి అక్క చేసే పనులే కాదు, అక్క వాయిస్ విన్నా చిరాకు వస్తుంది. వాడు నిన్ను లవ్ చేస్తున్నాడా లేదా అని నీకు తెలియాలి కదా. అక్క పని ఏంట్రా అంటే పక్కనోడు ఏం తప్పు చేస్తున్నాడు అని చెప్పేసి ఎత్తుకోవడం, కానీ సొంత మ్యాటర్లు మాత్రం బయటికి రాకుండా చూసుకోవడం. ప్రియా నువ్వు ఎంతసేపు అవతల వాళ్ళ తప్పులు ఎదుగుతున్నావు. ఎవరైనా ప్రియాతో మాట్లాడితే శ్రీజ వస్తుంది, శ్రీజతో మాట్లాడితే ప్రియా వస్తుంది. ఇది గ్రూప్ గేమ్, ఫ్రెండ్షిప్ గేమ్ కాదు. ఇన్ని తూలు నిజానికి మన ఛానల్లో కూడా ఉండదు. ఒక్కళ్ళకేమో బల్ప్ ఎక్కువ, ఇంకొకళ్ళకేమో అహంకారం ఎక్కువ. వీళ్ళిద్దరు చేసి రచ్చ చూసిన తర్వాత బిగ్ బాస్ చూడడానికి చిరాకు వస్తుంది సార్. ఈ దమ్ము శ్రీజాకి ఎగ్జామ్ లో 2 మార్క్స్ క్వశ్చన్ రాయమంటే 8 మార్క్స్ ఆన్సర్ రాస్తుంది. అది కూడా విత్ డయాగ్రామ్. నసా ఏం నసరా నాయనా? గేమ్స్ ఒక్కడు ఆడితే సరిపోదు కదా. ఈ నస నాగార్జున సార్ చెప్పినా ఆగదు. చెప్పిన తర్వాత ఆడియన్స్ అందరూ క్లాప్స్ కొడుతున్నారు. ఈవెన్ ఆడియన్స్ వర్ వెరీ సాటిస్ఫైడ్. 2 వారాలు మొత్తం పని చేపించుకొని లాస్ట్ లో ఈ పిల్ల పని చేస్తుంటే మాత్రం అది కూడా ఆడియన్స్ చూసి సాటిస్ఫై అయిపోయినారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హరిత హరీష్ గురించి. సారీ హరిత హరీష్ గారి గురించి. సార్ కి తిక్కుంది కానీ దానికి లెక్కే లేదు. సార్ సెల్ఫ్ డబ్బా వీరుడు. అవును సార్, ఇంకా లెక్కేస్తున్నారు అక్కడ. సార్ తో 10 నిమిషాలు ఎవరైనా మాట్లాడితే దాంట్లో 8 నిమిషాలు నేను ఇది, నేను అది, నేను తోపు, దమ్ముంటే ఆపు, నేను అప్పుడు అది చేసినా, నేను ఇప్పుడు ఇది చేసినా, ఎవరినైనా తొక్కేస్తా, పీకేస్తా, నరికేస్తా. ఏంద్రా ఇది? స్క్రీన్ ముందు కూర్చొని సొల్లు కబుర్లు వినలేకపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 గంటలు ఒక్కటే పని. ఇప్పుడు ఎవరైనా ఎవరి గురించైనా చెప్పుకోవాలంటే ఒక్కసారో 2 సార్లు చెప్పుకుంటారు. షో స్టార్ట్ అయ్యి 2 వీక్స్ అవుతుంది. ఇప్పటిదాకా 200 సార్లు చెప్పుకొని ఉంటాడు. పెట్టే మనిషినా పెట్టని మనిషినా? మీరు పెట్టి చెప్పుకునే మనిషి.
ఇప్పుడు ఆయన దగ్గర ఎవరైనా వెళ్ళి సార్ నేను మంచోడిని అని చెప్పినారనుకో, ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు మంచోడువా, నేను నీకన్నా పెద్ద మంచోడిని అని అంటాడు. సార్ నేను ఎదవని అని అన్నాడు అనుకో, నువ్వు ఎదవనా, నీకన్నా పెద్ద ఎదవని నేను అని అంటాడు. సార్ నేను పిచ్చోడిని అని అన్నాడు అనుకో, నేను నీకన్నా పెద్ద పిచ్చోడిని అని అంటాడు. అది మాత్రం నిజం. నేను చెప్పింది రైట్, నేను చెప్పింది కరెక్ట్, నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటాడు. వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్యాద ఇంపార్టెంట్. నువ్వు అని అనొద్దు, మీరు అని అనాలి. కానీ ఈయన మాత్రం జంతువుల్లాగా మీద పడిపోవచ్చు. అపరిచితుడ్రా బాబు నిజంగా. హౌస్ లో ద మోస్ట్ ఇరిటేటింగ్ అండ్ టాక్సిక్ క్యారెక్టర్. హౌస్ లో యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళు ఉండాలి, అప్పుడే గేమ్ ఒక బ్యాలెన్స్ లో ఉంటది. కానీ ఇంత టాక్సిక్ ఉండొద్దు బై. ఎందుకంటే ఇది చేసిన పనులు చూసి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ లో తీసుకొని బయట కొంతమంది ఇట్లనే బిహేవ్ చేస్తారు. దట్ విల్ ఇంపాక్ట్ అ లాట్. ఎట్ దిస్ పాయింట్ తన వైఫ్ ని చూసే ఓట్లు వేస్తున్నారు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే we can make 3 to 4 videos just on him. I think he wants to be the next Kaushal. Hey, I've seen this one. This is a classic. ikkada jarugutundi anta natakam kappati natakam లేదు సార్ అది అవ్వదు. జనాలకి బుద్ధి వచ్చేసింది. They will not repeat the same mistake again and again. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు ఒకవేళ మీరు ఈ షో చూస్తుంటే ఇతన్ని మాత్రం ఎగ్జాంపుల్ లాగా తీసుకోవద్దు. అండ్ బయట ఆడియన్స్ కి కూడా ఈ కామనర్స్ మీద ఒపీనియన్ ఒకటే. ఇన్ని సీజన్ చూసా, ఇన్ని సీజన్ లో వీళ్ళకన్నా రైతు బిడ్డ మేలు. ఇప్పుడు వచ్చిన ఈ కామన్ మ్యాన్ల కన్నా రైతు బిడ్డ ఎంతో కొంత మేలు. ఈ కామనర్స్ ని ఇంకా వాళ్ళ బిహేవియర్ చూసిన తర్వాత బయట జనాలకి పల్లవి ప్రశాంత్ మీద సాఫ్ట్ కార్నర్ పెరిగిపోయింది. కామన్ మ్యాన్ అని చెప్పేసి మన ఈమె దమ్ము శ్రీజ ఒక ఆమె, ప్రియాంక డాక్టర్ పాప, మళ్ళీ మన మాస్క్ మ్యాన్, వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోవాలన్నా అప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంటది అక్కడ. అన్ఫార్చునేట్లీ వీళ్ళు ముగ్గురులో ఒక్కరు కూడా తొందరగా వెళ్ళిపోరన్న. వీళ్ళని కంట్రోల్లో పెట్టాలి కానీ తీసేయొద్దు. నేను గేమ్ బాగా ఆడుతున్నా, నేను ఆ గేమ్ లో గెలిచినా, నేను ఈ గేమ్ లో గెలిచినా అట్లా అనుకోవద్దు ఎప్పుడు. జనాలు చూసేది నీ పర్సనాలిటీ. నువ్వు ఏం చేయకపోయినా సరే నీ పర్సనాలిటీ బాగుంటే నీకు ఆటోమేటిక్ గా ఓట్స్ వచ్చేస్తాయి. నాకు కనిపించిన ఐటమ్ గాళ్ళు అయితే వీళ్ళందరూ. అట్ ప్రెసెంట్ నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ వచ్చేసి ఇమాన్యుయల్ అండ్ తనుజ. నేను చెప్పాల్సింది నేను చెప్పేసిన. ఇంకా ఈ వీడియో గురించి మీరు అందరూ ఏమనుకుంటున్నారో, నేను చెప్పింది రైటా రాంగా కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి. రాంగ్ అనిపిస్తే ఎందుకు తప్పు అనిపించిందో అది కూడా చెప్పండి. నువ్వు ఒకవేళ బిగ్ బాస్ చూస్తుంటే నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు తొందర కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పు. ఈ వీడియోకి ఇంతే. మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏదో ఒక ఎంటర్టైనింగ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తా. మీకేమైనా వీడియో కావాలంటే చెప్పేసేయండి. ఇక నేనెవరో మీ అందరికి తెలుసు కదా, మీ ఫేవరెట్ అండ్ డౌన్ టు ఎర్త్ యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ బిగ్ బాస్ సీజన్ 99 కంటెస్టెంట్ ఆదిత్య ఆర్యతో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, drink water, hug your mother and have a nice day. Got that key.